నేషనల్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో ఎలక్షన్ కమిషన్కి సంబంధించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రచారాలు మీ అందరికీ తెలిసిందే. అయితే ప్రధానంగా ఇప్పుడు వైసీపీలో ఒక రెండు వాదనలు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్తో అడుగులు వేయొచ్చు కదా, మనకు అన్యాయం జరిగింది అని నమ్ముతున్న వాళ్ళు, లేదు బీజేపీతోనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉండాల్సి వస్తోంది అని చర్చ జరుపుతున్న ఇంకొంత వర్గం. అయితే ఓవరాల్గా ఈ అంశం గురించి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్టెప్ ఎటువైపు ఉండాలి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు తబ్బిబ్బైపోతున్నారంట ప్రధానంగా. సో ఆయన అడుగు ఎటు ఉండాలి, ఆయన దిశానిర్దేశాలు ఎలా వ్యవహరించాలి, ఏమంటారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా, అంటే ముఖ్యంగా ఆయన బయటకు వచ్చిన దగ్గర నుంచి కొంత ఎన్డీఏ అనుకూలంగానే ఉంటూ వస్తున్నాడు. ఇది 2014 నుంచి దాదాపుగా ఆయన ఎన్డీఏతోనే ట్రావెల్ అవుతున్నాడు ఈ రోజుకి స్టిల్. మధ్యలో ఒక్కసారి వక్ఫ్ బోర్డు బిల్లు సందర్భంగా ఆయన కొంత వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ అది కూడా చాలా కొద్ది మేరకే. అలాగే కోర్టులో దానికి సంబంధించి వేసినటువంటి పిటిషన్లో వీళ్ళు జతగా చేరారు, కానీ పూర్తి స్థాయిలో వీళ్ళే కంట్రిబ్యూట్ చేసింది కూడా కాదు అది. అలాగే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, 2026 నాటికి మావోయిస్టుల్ని పూర్తి స్థాయిలో అంతం చేస్తాను అని కగారు ఆపరేషన్ ప్రకటించాడు ఆయన. అంతిమ యుద్ధం అని ఎవరు, అమిత్ షా ప్రకటించాడు. దాని మీద తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది నెగిటివ్గా, అలాగే బీఆర్ఎస్ కూడా స్పందించింది. నెగిటివ్గా ప్రచారించడానికి కారణం ఏమంటారు? కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కగారు ఆపరేషన్ నేను వ్యతిరేకిస్తున్నాను, ఇలా చంపేస్తాను అని ప్రకటించడం సరైన పద్ధతి కాదు అని ఆయన బహిరంగ సభలో చెప్పాడు. ఏది, బీఆర్ఎస్ ఆవిర్భావ సభలోనే చెప్పాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపు అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా, కమ్యూనిస్ట్ పార్టీలు మినహాయిస్తే ఏ ఒక్క పార్టీ కూడా దాని గురించి మాట్లాడటానికి కూడా ధైర్యం చేయట్లేదా? ఎలాగూ తెలుగుదేశం మాట్లాడదు, జనసేన మాట్లాడదు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీతో లింకులో ఉన్నాయి కాబట్టి. లింకులో లేనటువంటి ఎన్డీఏకి బయట ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి అడిగితే ఆయన ఈ విషయంలో మాట్లాడకుండా ఉండటమే మేలు అని మేము అనుకుంటున్నామని చెప్పాడు ఆయన. ఇది జరుగుతున్నది దుర్మార్గమే అయినప్పటికీ ఈ విషయంలో కలగజేసుకోవటం, అంటే రాష్ట్రానికి బయట జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడటం సరైనది కాదు అని మేము అనుకున్నాము అని చెప్పాడు ఆయన స్పష్టంగా. కాబట్టి ఆ సందర్భంగా కూడా వీళ్ళు ఎన్డీఏతోనే ఉండాలి అని అనుకుంటున్నారు. ఎన్డీఏతో ఉండటం అంటే బయట కానీ లోపల కానీ ఎన్డీఏ ఆశీర్వాదంతో ఉండాలనుకోవడం. ఇది జగన్మోహన్ రెడ్డి తనకు తాను తీసుకున్న నిర్ణయం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలని తనతో ఉండి తీరక తప్పని పరిస్థితి కల్పిస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇది ఒక విచిత్రమైన స్థితి. చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్ళినప్పటికీ ఒక 2 ఏళ్ళు గడిచాక ఆయన విమర్శలు మొదలుపెట్టాడు. ఫైనల్గా ఆ మైత్రి బంధం విడిపోయింది. ఆయన ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ మీద చాలా తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడ్డాడు, కానీ ఓడిపోయాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు అలా లేడు. ఎందుకు లేడు అంటే చంద్రబాబుని పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి తీసుకున్నారు వాళ్ళు, బీజేపీ. అంటే ప్రతి ఒక్క చోట ఏదో ఒక కేసులో ఇరికించటం ద్వారా, ఒక ఈడీ దర్యాప్తులో ఇరికించటం ద్వారా వాళ్ళని తన కంట్రోల్లోకి తీసుకోవటం అనేది ఒక ప్రోగ్రామ్గా చేస్తోంది. దాదాపుగా దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. 0.5% ఓట్ బ్యాంక్ లేని బీజేపీ 130 పైచిలుకు స్థానాలు సంపాదించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ తాలూకు చంద్రబాబు గారిని ఎలా సార్? ఆయన మీద స్కిల్ స్కామ్ కేసు ఉంది. అది ఆయన అరెస్టు జరగటానికి ముందు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి చేశారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే అరెస్టు జరిగింది. జగన్మోహన్ రెడ్డి వెంటనే చేసేయండి అంటే జరిగిపోలేదు అది.
దానికి వెనకాల ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు జరుగుతోందని. ఆయన అరెస్ట్ అవడానికంటే 4 రోజుల ముందే నేను అతి త్వరలో అరెస్ట్ కాబోతున్నాను అని బహిరంగంగా ప్రకటించాడు. ఈ ప్రాసెస్లో కేంద్ర హోంశాఖ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఆయన అరెస్టు జరిగింది. అంటే ఇప్పుడు చంద్రబాబు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఆయన అరెస్ట్ జరిగింది. ఆయన అరెస్ట్ అయిన క్షణం భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేకతతో ఇండియా కూటమితో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఆలోచన చేశాడు. ఏది కస్టడీలో ఉండి ఆయన బ్రెయిన్లో ఈ ఆలోచన మెదులుతోంది అనే విషయం కూడా వాళ్ళు తెలిసిపోయింది. వాళ్ళకి తెలిసిపోయి ఆ విండో క్లోజ్ చేయొద్దు, మీకు మంచి జరిగితే అక్కడి నుంచే జరుగుతుంది అని చెప్పి చెప్పించడం కోసం పవన్ కళ్యాణ్ని వాళ్ళే పంపించారు జైలు దగ్గరికి. వెళ్ళి మీ అరెస్ట్ ఎలా జరిగినప్పటికీ మీకు మంచి జరిగేది వాళ్ళ వైపు నుంచే, కాబట్టి ఆ విండో క్లోజ్ చేయకండి మీరు అని చెప్పి వచ్చాడు. పవన్ కళ్యాణ్ వెళ్ళటానికి ముందు రోజు వరకు రోజు ఇండియా కూటమి నేతలు చంద్రబాబు అరెస్టుని ఖండిస్తూ వచ్చారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబుకు ములాఖాతు పెట్టాడో ఆ క్షణం నుంచి ఇండియా కూటమి నుంచి ఒక్క ప్రకటన రాలేదు. అంటే ఇతను మన వైపు ఆలోచించిన మాట వాస్తవమే కానీ ఇమ్మీడియట్గా ఇతని మనసుని అటువైపు టర్న్ చేశారు అని వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు నోరు మూసుకుని ఉన్నారు, మనకు సంబంధం లేని వ్యవహారం ఇది అన్నట్టుగానే వ్యవహరించారు. ఫైనల్గా ఆయన రిలీజ్ అయ్యాడు, వాళ్ళతోనే కలిశాడు, వాళ్ళతోనే కలిసి పోటీ చేశాడు, గెలిచాడు. అంటే గెలుపు తన వలన జరిగింది అని చంద్రబాబు అనుకోవట్లేదు ఇప్పుడు. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా తన సత్తా వలనో తను జైలుకి వెళ్ళటం వలన వచ్చిన సింపతి వలనో తాను గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను అని అనుకోవడం లేదు. ఆయన బయటకు చెప్తున్నారు కానీ ఆయన అంతరంగంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ కృపా కటాక్షాల వలన నేను గెలిచాను అనుకుంటున్నాడు ఆయన. ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదం వలన గెలిచానని చంద్రబాబు అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే అనుకుంటున్నాడు. ఢిల్లీ పెద్దలు కాదు అన్నందుకు గాను నేను ఓడిపోయాను తప్ప జనంలో నాకు పట్టు లేక కాదు, జనం నాతో లేక కాదు, ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం నాతో లేకపోవడం వల్లనే నేను ఓడిపోయాను అని నమ్ముతున్నాడు ఆయన. ఈ పరిస్థితి కల్పించారు. పవన్ కళ్యాణ్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. ఢిల్లీ కృప వలన నేను ఈ స్థాయిలో ఉన్నాను అని బలంగా నమ్ముతున్నాడు ఆయన. ఇప్పుడు ఇలా మొత్తం ప్రపంచం మొత్తం ఢిల్లీ చుట్టూ తిరగాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం డిజైన్ అయిపోయి చాలా అద్భుతంగా అమలు జరుగుతోంది. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ని కూడా ఢిల్లీ కటాక్షం మేరకే మేము బతుకుతున్నాం అనే మాట వీళ్ళతో కూడా అనిపింపజేయటం కోసం ఒక ఆపరేషన్ జరుగుతోంది. ఇలా ప్రతి చోట ఈ గందరగోళం చేస్తున్నారు. ఈ కండిషన్లో వైఎస్ఆర్సీపీ ఉంది అక్కడ. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నిన్న ఓపెన్గా ఒక మాట చెప్పాడు. మీడియా ముందుకు వచ్చి ఆయన చెప్పిన మాట ఏమిటి? ఎన్నికలలో తాంత్రిక దుర్మార్గాలు జరిగాయి అని చెప్పాడు. యాంత్రిక దుర్మార్గం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. యాంత్రిక దుర్మార్గం అంటే ఈవీఎంల మేనేజ్మెంట్. ఇది మాత్రమే కాదు, ఓటర్ల జాబితాలోనే చాలా దారుణాలు జరిగాయి అనేది ఆయన సోదాహరణంగా చెప్పాడు. నిజానికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆయన డిజిటల్ ఫార్మాట్లో మాకు ఓటర్స్ లిస్ట్ ఇవ్వండి అని అడిగాడు. అది ఇస్తే వీళ్ళ ప్రక్రియ ఈజీ అయ్యేది. ఈజీ అవటం అంటే అది గబగబా సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి వీళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ ఇమ్మీడియట్గా తీసేసుకునేవాళ్ళు. అది ఇవ్వటానికి వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత ఈయన అడిగింది ఏంటంటే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టి ఫుటేజ్ అంతా రికార్డ్ చేస్తారు. అది ఈసీ దగ్గర స్టోర్ అయి ఉంటుంది. ఆ ఫుటేజ్ ఇవ్వండి మేము అడిగిన నియోజకవర్గాలకి అని అడిగాడు ఆయన. అది ఇవ్వటం కుదరదు అని చెప్పారు. కొన్ని చోట్ల డిస్ట్రాయ్ అయిపోతాయి 45 days తర్వాత ఈ పద్ధతిలో మాట్లాడారు. అలా ఎలా డిస్ట్రాయ్ అవుతుంది అనేది ఒక గొడవ. అలా డిస్ట్రాయ్ చేయాలని ఏం లేదు అక్కడ. మరి ఎందుకు చేశారు అనేది ఒక గొడవ జరుగుతోంది. దాన్ని ఆ తేనె తుట్టని కదిపాడు ఆయన రాహుల్ గాంధీ. సరే, డిస్ట్రాయ్ చేసినప్పటికీ ఈయనేం చేశాడంటే తను బలంగా నమ్మినటువంటి బెంగళూరు సెంట్రల్ నుంచి కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మారు. ఎంపీ సీట్కి గెలవలేదు. సో వీళ్ళు ఆ ఏరియాలో
కొన్ని బూతులు ఇవన్నీ వెరిఫై చేశారు. ఓటర్ లిస్టు మాన్యువల్గా తీసుకొచ్చి పెట్టి వెరిఫై చేస్తే అనేక అవకతవకలు కనిపించినాయి. ఒకే అడ్రస్లో 60కి పైన ఓట్లు ఉన్నట్టుగాను, ఒక బీర్ ఫ్యాక్టరీ అడ్రస్ పేరుతో అనేక వందల ఓట్లు ఉన్నట్టుగాను గుర్తించారు. ఈ గుర్తించడంతో పాటు ఒకే పేరు గల మహిళ రాణి, ఏదో రాణి, ఆ అమ్మాయి 3-4 పోలింగ్ బూతుల్లో ఓట్లు వేసినట్టుగా కూడా వీళ్ళు ఆ జాబితాలో నుంచి కనిపెట్టారు. పేరు రాణి ఇటుండి ఒక చోట అటుండి ఒక చోట ఈ పద్ధతిలో వేసింది అమ్మాయి. అయితే ఇలాంటివి బయటపడాలంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ఈజీగా ట్రేస్ చేసి చెప్పగలిగేవాళ్ళు. కానీ అది ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడట్ల. ఈసీ ఎందుకు ఇష్టపడటం లేదంటే అవకతవకలు జరిగాయి కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగాడు ఆయన. ఆయన్ని ఈసీ ఆయన చెప్తున్నది తప్పు అని చెప్తోంది, కానీ ఆయనలాగా మొత్తం డీటెయిల్స్ ఇలా బయటపెట్టి ఇదిగో ఆయన ఆర్గ్యుమెంట్లో తప్పిది అని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం ఈసీ వైపు నుంచి జరగలేదు. అంటే రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయి అనే విషయం ప్రపంచానికి అర్థమైంది. ఇది ఇంకో తాంత్రికత. అంటే మనం ఇప్పటిదాకా యాంత్రికత అంటేనేమో ఈవీఎంలు అనుకున్నాం. తాంత్రికత అంటే ఇది. ఈ ఓటర్ల లిస్టులు మ్యానిపులేట్ చేయటం, వీళ్ళ పద్ధతిలో వీళ్ళు ఓటర్లను ఇంక్లూడ్ చేయటం, ఇలా చేసినటువంటి ఓటర్లందరూ వెళ్ళిపోయి అక్కడ కమలం గుర్తుకు ఓటేసేయటం, ఇలాంటివి. అంటే వాళ్ళు చెప్పిన గుర్తుకు ఓటేయటం, అంటే వాళ్ళే ప్లాంట్ చేస్తున్నారు ఓటర్లని అనేది అర్థమైపోయింది. ఇలా ప్లాంటింగ్ ఓటర్స్ ద్వారా ఎన్నికల్లో విజయం సాధించటం, దీనికి తోడు ఈవీఎం మేనేజ్మెంట్ కూడా ఉంది. రైట్, ఓకే. అయితే కమింగ్ బ్యాక్ టు జగన్మోహన్ అంటే ఇది ప్రోగ్రామ్, ఇంత జరుగుతోంది వ్యవహారం, ఇదంతా చెప్పాడు ఆయన. దాదాపుగా ఇదే అభిప్రాయం, ఈవీఎం మేనేజ్మెంట్ వల్లే నేను ఓడిపోయి ఉంటాను అనే అభిప్రాయం ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ఆధారాలు లేవు అన్నాడు. ఆధారాలు లేవు అన్నాడు, అందుకని సైలెంట్గా ఉంటాను అన్నాడు తప్ప ఇలా రచ్చ చేయలే. రచ్చ చేయకపోవడానికి ఎన్డీఏతో మనం కయ్యం పెట్టుకోవద్దు అనే ఉద్దేశం వల్లనే, వాళ్ళ దయ ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా ముఖ్యమంత్రి అవుతాను నేనని నమ్ముతున్నాడు ఆయన. ఈ టైంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ బాంబు పేల్చిన తర్వాత సీరియస్గా, అంటే మనం ఎన్డీఏతో ఎందుకు వెళ్ళాలి అనే అభిప్రాయం, యుద్ధం చేద్దాం అనే పద్ధతిలో ఒక సెక్షన్ మాట్లాడటం మొదలుపెట్టింది నెమ్మదిగా వైసీపీలో. అంటే ఒక ఇప్పుడు తెలుగుదేశము అదే కాంపౌండ్లో ఉండి పవన్ కళ్యాణ్ అక్కడే ఉండి పవన్ కళ్యాణ్ తిట్టడం తగ్గింది ఈ మధ్య వైసీపీ నుంచి. ఇలా మనం ఎందుకు రోజు రోజుకి మన ఉనికిని మనం కోల్పోయే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఏదైతే అది అయ్యింది అనే పద్ధతిలో మనం రోడ్డు మీదకి వచ్చి గొడవ మొదలు పెడితే మహా అయితే అరెస్ట్ చేసుకుంటాడు, ఆ కేసులు ఎలాగూ ప్రూవ్ కావు కాబట్టి 4 రోజులు ఉన్నా వచ్చేస్తాం, కొట్టేసుకుని బయటకు వద్దాం. కేసులు తేల్చుకుని బయటకు వచ్చేసే మూడ్లో గనక మనం యుద్ధం మొదలు పెడితే గెలుపు మనదే అవుతుంది, దాన్ని ఎంజాయ్ చేయగలం మనం అని ఒక సెక్షన్ అభిప్రాయపడుతోంది. కానీ ఆ అభిప్రాయంతో ఏకీభవించడానికి వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం సిద్ధంగా లేదు. ఇంకొంచెం ఆగుదాం, ఇది కరెక్ట్ టైం కాదు అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా టైం ఉంది. ఎన్నికల టైంలో పబ్లిక్ మూడ్ని చూసి కేంద్రంలో తిరిగి ఎన్డీఏ వస్తుందా, ఇప్పటికి 3 సార్లు గెలిచారు వాళ్ళు, 4వ సారి కూడా గెలిపించేంత సహనంతో జనాలు ఉన్నారు. అంటే మొన్న 24లో 60 సీట్లు కోల్పోయింది బీజేపీ. సో ఇది వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అయితే ఈ నెంబర్ 60 నుంచి 90కో 100కో వెళ్తాయి. ఇతర పార్టీల బలాలు పెరిగితే నెమ్మదిగా, అంటే ఎన్డీఏతో ట్రావెల్ అవుతున్న పార్టీల బలాలు తగ్గితే ఆటోమేటిక్గా ఇంకొక ఆల్టర్నేటివ్ వచ్చేస్తుంది అక్కడ కేంద్రంలో. ఆ మూడు విజిబుల్గా కనిపించినప్పుడు మనం ఎదురు తిరుగుదాం అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా లేడు ఆయన. ఎన్డీఏకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ లేదు, రాహుల్ గాంధీ అభిప్రాయాలు నిజమే అని మాట్లాడటానికి కానీ ఇది కరెక్ట్ టైం కాదు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాలి తప్ప యుద్ధానికి వెళితే
అవతల వాడు రివెంజ్ ప్రోగ్రాంలో ఏదైనా స్టెప్ తీసుకుంటే పార్టీ ఏమైపోతుంది, పొలిటికల్ కెరియర్ ఏమైపోతుంది అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నాడు ఆయన. యుద్ధానికి సిద్ధంగా లేడు అనేది స్పష్టం. ఆయన కొంచెం పబ్లిక్ మూడ్ చూసి వెడదాము అన్న టైప్లోనే ఉన్నాడు. అందుకని తొందరపాటు ప్రకటనలు, తొందరపాటు నిర్ణయాలు డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ నుంచి ఉంటాయని నేనైతే అనుకోవడం లేదు. కానీ ఇదే టైం అంటే ఒక సెక్షన్ ఆర్గ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే రోడ్డు మీదకి వచ్చేస్తే అటో ఇటో తేలిపోతుంది. ఒకవేళ అరెస్ట్ చేసినా ఏదో విధంగా ప్రెజరైజ్ చేసి బయటకు తెచ్చుకోవచ్చు. అంటే బెయిల్ క్యాన్సిల్ చేయటం అనేది కుదిరే పని కాదు. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా అంటే కోర్టులకి వాయిదాలకు వెళ్ళకపోతే వెళ్ళి అది ఎన్బిడబ్ల్యూలు ఇష్యూ కాకుండా చూసుకోగలడు, రీకాల్ పెట్టుకుంటాడు ఆల్రెడీ ఇష్యూ అయితే. ఈ రెగ్యులర్ ప్రోగ్రామ్ చేస్తూనే కేసు ట్రయల్ స్పీడ్గా జరిపేసి అందులో తన నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకుని బయటికి రాగలను అనే కాన్ఫిడెన్స్ ఉంటే యుద్ధానికి వెళ్ళటమే బెటర్. యుద్ధానికి వెళ్ళే మూడ్లో ఆయన లేడు అంటే అక్కడేవో ప్రూవ్ అయ్యేటువంటి కండిషన్లో లింకులు ఎక్కడో దొరికున్నాయి అనేది అర్థమవుతోంది. అందుకని కొంత డౌట్ పడుతున్నాడా అని ఒక డౌట్. ఏది జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సందేహం ఉందా తన భవిష్యత్తు మీద, అందుకని ఆగుతున్నాడా అనేది ఒక సందేహం. లేకపోతే ఆయన ఓపెన్గా మాట్లాడే మనిషి. అదే ఏ విషయాన్ని మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఇంకోటి మాట్లాడే టైప్ కాదు. మరీ దారుణమైన పరిస్థితి ఉంటే తప్ప. అలాంటి పరిస్థితి ఏదో ఉంది కాబట్టే మౌనంగా ఉన్నాడు అని ఎవరైతే ఇప్పుడు యుద్ధం ప్రకటిద్దామంటున్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఆల్రెడీ. ఇప్పుడు యుద్ధానికి దిగటం వలన డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ చివరిలో దిగటం వలన ఈ స్థాయి ఇప్పుడు దొరికినంత ప్రయోజనం అప్పుడు దొరకదు. ఇప్పుడు యుద్ధంలోకి దిగి రాహుల్ గాంధీతో భుజం కలిపితే వచ్చేటువంటి గ్లామరు, ఇమేజు అది అప్పుడు రమ్మంటే రాదు. కానీ అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకుందాం అన్నట్టుగా ఈయన ఉన్నాడు. ఈలోపు చంద్రబాబు నాయుడు కూడా అక్కడ పరిస్థితి అనుకూలంగా లేదనుకుంటే స్టాండ్ మార్చేస్తాడు ఆయన వెంటనే. ఇమ్మీడియట్గా వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గర కూర్చుంటాడు ఆయన. తెల్లారి పొద్దున్నే అంటే ఆయన రాత్రి 11ంటికి సూచన అందిన నరేంద్ర మోడీ అంటే భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవట్లేదు అని చంద్రబాబు నాయుడుకి రాత్రి 11ంటికి ఇంటిమేషన్ వచ్చిన ఎర్లీ మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీని, అమిత్ షాని తిట్టేసి వెళ్ళి రాహుల్ గాంధీతో సాయంత్రం మీటింగ్లో కూర్చోగలడు ఆయన. అంత సానుకూలంగా ఏదైనా ట్విస్ట్ చేయగలడు ఆయన. కాబట్టి ఆయన ప్రమాదం కూడా ఎదురవుతుంది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడైతే ఆ గొడవ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉన్నది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు తీసుకుని రోడ్డు మీదకి వస్తే డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. భయపెట్టగలుగుతాడు. ఎన్డీఏ అంటే ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని భయపెట్టగల నాయకుడిగా ప్రజలు ఆయన్ని ప్రత్యామ్నాయంగా బలంగా భావిస్తారు. ఇప్పుడు యుద్ధం మొదలు పెడితే మరి ఆ అడ్వాంటేజ్ అందుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది డౌటే. మరి ఆయన కోటరీ ఆయనకి ఏం చెప్తుంది అనేది చూడాలి. చుట్టూ ఉన్నారు కదా సజ్జల వీళ్ళు ఏ అభిప్రాయాలు చెప్తారు, ఆయన ఎలా ఆలోచిస్తాడు అనేది చూడాలి.